హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఫిఫ్త్ లెసన్కి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ పార్ట్లో ఈ గ్రామర్ పార్ట్లో ఆల్ బట్ బ్లైండ్ అనే పోమ్ గురించి వివరంగా చూద్దాం. ఆల్ బట్ బ్లైండ్ ఇన్ హిస్ ఛాంబర్డ్ హోల్ గ్రోప్స్ ఫర్ వార్మ్స్ ద ఫోర్ క్లాడ్ మోల్. All but blind in the evening sky, the hooded bat twills softly by. All but blind in the burning day, the barn owl blunders on her way. And blind as are these three to me, so blind to someone I must be. సో ఇక్కడ పోయెట్ మెయిన్ మనుషులు వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది మనకి అతను ఒక మోల్ తోటి, ఒక బ్యాట్ తోటి, ఒక ఔల్ తోటి, మరి వీటిని ఎందుకు తీసుకొని పోల్చాడు అని అంటే, మోల్ అనేది ఒక ఎలుక లాంటి ఎలుక జాతికి సంబంధించిన ఒక జంతువు. సో అది ఒక ఛాంబర్డ్ హోల్లో ఉంటుంది, అంటే ఆ హోల్లోనే ఉంటుంది, అందులోనే గ్రోప్స్ అంటే కళ్ళు లేని వాళ్ళు ఏ విధంగా అయితే తడుముకుంటూ వెతుక్కుంటారో ఆ విధంగా అది ఈ వామ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. వీటికి ఈ జంతువుకు ఉండే చేతులు ఇలా ఉంటే దీనికి నాలుగు ఉంటాయి, ఇలా వేర్లు లాంటివి. ఈ ఫోర్ క్లాడ్ మోల్ ఏం చేస్తుంది, ఈ లోపలే ఉంటూ అక్కడే వెతుక్కుంటూ అదే తన ప్రపంచం అనుకుని ఉంటుంది. సో ఇది దీని గురించి. మన సెకండ్ స్టాంజా వచ్చేసి ఆల్ బట్ బ్లైండ్ ఇన్ ద ఈవినింగ్ స్కై, ద హుడెడ్ బ్యాట్ ట్విల్స్ సాఫ్ట్లీ బై. సో వీటికి ఈ మోల్కి కానీ బ్యాట్కి కానీ వీటికి మనకి పగలు వీటికి కళ్ళు కనిపించని జంతువులు ఇవి. సో ఇది ఎట్లా ఉంటుంది, పగలంతా అది ఏం చేయకుండా సో సాయంత్రం అయ్యేసరికి అది ఇంకా దానికి ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చేసి దాని రెక్కలు హూడెడ్ బ్యాట్ అంటే, హూడెడ్ అంటే మనకు కప్పుకొని ఇలా ఉంటే బ్యాటు, దానికి రెక్కలు అనేవి ఇలా ఉండవు, జనరల్గా ఇట్లా చుట్టుకొని ఉంటుంది ఇది, అందుకని దీన్ని హూడెడ్ బ్యాట్ అంటాం. అంటే చుట్టుకొని ఉన్న ఈ గబ్బిలము సాయంత్రం అయ్యేసరికి అది వాటి రెక్కలు విప్పి ట్విల్స్ అంటే ఇట్లా రౌండ్గా తిరుగుతూ బయటంతా తిరుగుతూ ఉంటుంది, అది గబ్బిలం తిరిగే విధానం. సో అట్లా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి అని దీని అర్థం. నెక్స్ట్ ఆల్ బట్ బ్లైండ్ ఇన్ ద బర్నింగ్ డే, ద బార్న్ ఆల్ బ్లండర్స్ ఆన్ హర్ వే. సో ఆ బర్నింగ్ డేలో ఏదైనా మంచి ఎండాకాలం అనుకోండి, అది ఎట్లా వెళ్ళిపోతుంది, ఎట్టంటే అటు వెళ్ళిపోయి, అంటే బ్లండర్స్ అంటే మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకు దానికి కళ్ళు కనిపించవు కాబట్టి. సో దాని మార్గంలో అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎందుకు వీటితో పోల్చాడు, ఎవరిని పోలుస్తున్నాడు అంటే, మన హ్యూమన్స్ కూడా అట్లా బ్లైండ్గా అయిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మోల్తో పోల్చడానికి అర్థం ఏంటి అంటే, ఈ మోల్ లాగా మనస్తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళ బేసిక్ నీడ్స్ కోసం పాటుపడతారు, అంటే ఇదే జీవితం అనుకొని ఉంటారు అనేది దీని ఉద్దేశం. నెక్స్ట్ బ్యాట్, దీంతో ఏం పోలుస్తున్నాడు అంటే, వీళ్ళు ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులు బయట మన వరల్డ్తో కాంటాక్ట్ కాకుండా ఎప్పుడైతే మనకి ఏమి పని లేని టైంలో వీళ్ళు బయటకు వస్తారు అంటే ఎట్లా అంటే సంఘ విద్రోహ చర్యలు, ఆసక్తి అట్లాంటి పనులు చేయటం. హూడెడ్ బ్యాట్ అనేతో ఎందుకు పోల్చారు అంటే, వాళ్ళు ముసుగు వేసుకొని చేసే పనులు చేస్తారు అనేది దీని యొక్క ఉద్దేశం. సో ఇవన్నీ మనకి ఈ మనుషులు వాళ్ళ మనస్తత్వాలకి సంబంధించిన యానిమల్స్తో ఈ పోయెట్ ఈ బ్యూటిఫుల్ పోయంని మన కోసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, మనం ఔల్ గురించి వచ్చేసరికి, వీళ్ళు ఎట్లా ఉంటారు, రియాలిటీస్ యాక్సెప్ట్ చేయకుండా, ట్రూత్స్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. సో అంటే ఎట్లా వాళ్ళకై వాళ్ళ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనేది మనకి ఈ థర్డ్ దానికి సంబంధించిన ఈ స్టాంజాకి సంబంధించిన మీనింగ్. సో ఇది రైమింగ్తో ఉన్నది. అట్లా అంటే ఇప్పుడు ఈ పోమ్లో మనకి ఉన్న లైన్స్ వచ్చేసి 1 2 3 4. దీన్ని మనం బెల్లాడ్ అంటాం. ఎందుకంటామంటే ఇది మనకి ఈ పోయిట్స్లో వీటిల్లో యూజ్ అవుతుంది డిఎస్సి టెట్కి.
ఎట్లా చూద్దాం దీన్ని? ఈ సెకండ్ లైన్‌కి, ఫోర్త్ లైన్‌కి రైమింగ్ ఉంటే దాన్ని బెల్లాడ్ అంటాం. ఎక్కడ చూసినా కూడా సెకండ్ లైన్‌కి, థర్డ్ లైన్‌కి మనకి రైమింగ్ ఉంటుంది. సో, ఇట్లాంటి వాటిని బెల్లాడ్స్ అంటాం. కొంతమంది పోయెట్స్ ఇట్లా యూజ్ చేస్తారు. సో, దీనికి ఇది. మనం ఏ లెసన్‌కి తగ్గట్టుగా అది నేర్చుకుంటే మనకు సెపరేట్‌గా చదవకుండా మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్. సో, యాస్ బ్లైండ్ యాస్ ఆర్ దీస్ 3 టు మీ, సో బ్లైండ్ టు సమ్‌వన్ ఐ మస్ట్ బీ. అంటే నాకు ఈ జంతువులు ఈ విధంగా అర్థమయ్యాయి. సో, ఈ 3 జంతువులు నాకు అండ్ బ్లైండ్ యాజ్ ఆర్ దీస్ 3 టు మీ. ఈ మూడిటికి ఈ మూడిటి గురించి నాకు ఇలా అర్థమైంది. మరి నేను ఇంకొకళ్ళకి ఎట్లా అర్థమవుతాను అంటున్నాడు మన పోయెట్. సో, ఇది చాలా సింప్లీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు తెలుగులో ఈ పోమ్ ఎక్కడా లేదు. సో, మీకోసం నేను ఇదేందంటే ఎలా అర్థం చేసుకునే అంటే చూసే విధానం బట్టి ఈ పోమ్ అనేది ఉంటుంది. సో, ఇది చాలా బ్యూటిఫుల్ వన్. అంటే అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ. చెప్పాలంటే అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ అంటే చూసేది ఎలా ఉంటుంది రియాలిటీ. అంటే రియల్‌గా ఉండేదేమో రియాలిటీ. కనిపించేది ఒక రకంగా, చూసేది ఒక రకంగా. అంటే అసలు స్వరూపం ఒకటి, వాళ్ళకు బయట కనిపించేది ఒకటి. సో, ఈ పోమ్‌ని మనం ఎలా అర్థం చేసుకుంటామో దాన్ని బట్టి దాని మీనింగ్ అనేది ఉంటుంది. సో, అదొక డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మనకి పోయెట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నాకు ఈ 3 ఇన్ని ఇట్లా ఈ మనుషులుగా నేను డివైడ్ చేశాను. మరి నా గురించి ఈ సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళకెట్లా కనిపిస్తున్నానో, నేనే విధంగా ఉంటానో. సో, ఈ విధంగా. ఈ యానిమల్స్‌ని ఎందుకు తీసుకున్నారు అంటే, వాళ్ళు ఇలా ఉన్నప్పటికీ గూడా అంటే ఇవి బ్లైండ్‌గా ఉండి కూడా వాళ్ళు ఒక దేనికి అవి ఒక పర్ఫెక్ట్ లైఫ్‌ని ఏర్పాటు చేసుకున్నాయి. సో, ఈ విధంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఈ ఈ పోమ్‌ని మనం వచ్చేసి మనకి ఈ వాల్టర్ డిలమేర్ ఈ ఈ పోయెట్ ఒకతను ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇది బెల్లాడ్. ఎందుకు ఈ సెకండ్ లైన్, ఫోర్త్ లైన్‌కి రైమింగ్ ఉంటుంది. సెకండ్ లైన్, ఫోర్త్ లైన్‌కి రైమింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని బెల్లాడ్ అంటాం. సో, ఇది ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.